మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ జనరేషన్ స్టార్ హీరోల్లో ప్రతి విషయంలో పర్ఫెక్షన్ ఉన్న నటుడిగా ఎన్టీఆర్ మంచి గుర్తింపు అయితే దక్కించుకున్నాడు. డాన్స్ దగ్గర నుంచి డైలాగ్ డెలివరీ వరకు ఎన్టీఆర్ ప్రతి దాంట్లోని తనదైన శైలిలో ఆడియన్స్ ని మెప్పించగలడు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ కు చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం తారక్ వాయిస్ వల్లే ఎన్నో సీన్స్ పండిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య ఎన్టీఆర్ తన సినిమాలతో పాటు ఇతర హీరోలు నటించిన సినిమాలకు, వేరే నటుల సినిమాలకు సంబంధించిన టీజర్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. మరి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఇప్పుడు మరొక సినిమాకు వాయిస్ ఇవ్వనున్నారని ఫిలిం నగర్ లో అయితే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను చావా సినిమా షేక్ చేస్తున్న విషయం అయితే తెలిసిందే. విక్కీ కౌశల్ హీరోగా, డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా అయితే తెరకెక్కింది. హిందీ భాషలో మాత్రమే రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియన్ లెవెల్లో మంచి టాక్ నైతే తెచ్చుకుంది. హిందీలో తప్ప చావా మరే భాషలోనూ రిలీజ్ కాలేదు. మరి ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయాలని ఆడియన్స్ అయితే ఫుల్ డిమాండ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ దీని గురించి ఒక క్రేజీ వార్త అయితే నెట్టింట్లో వైరల్ అవుతుంది. చావా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కోసం ఎన్టీఆర్ వాయిస్ అందిస్తున్నారని ఆల్రెడీ అయితే వార్తలు మొదలైపోయాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోయినా కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తున్నారని వార్తలు అయితే మొదలయ్యాయి. అసలే ఎన్టీఆర్ పలు సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరొక సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఎక్కడ కుదురుతుందనేది ఆలోచించాల్సిన విషయం. మరి ఒకవేళ నిజంగానే చావా తెలుగు డబ్బింగ్ కు నిర్మాతలు ప్లాన్ చేసి ఆ డబ్బింగ్ ను ఎన్టీఆర్ తో చెప్పిస్తే అది నెక్స్ట్ లెవెల్లో రీచ్ అవడం అయితే ఖాయం.